హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను చపాతీ చేస్తున్నాను. చపాతీలు అంటే చాలా సాఫ్ట్గా ప్లఫీగా మనకు పూరీలు ఎలా పొంగుతాయి చేస్తానండి. అంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా 1 కప్. సో ఈ పెద్ద కప్ నిండా నేను గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను గోధుమ పిండే తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే పిండికి సరిపడా వాటర్ వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ అండి. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో గోధుమ పిండి అంతా, నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను కదా, ఆ పిండి మొత్తం ఇలా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. జస్ట్ పిండి అంతా ఇలా కలిపేసుకోవాలి నీట్గా. ఈ కలిపేసిన తర్వాత ప్రాసెస్ అంతా ఇక్కడే ఉందండి. ఇక్కడ ఇలా మీరు హోల్ చేసుకోండి. పిండి లోపల హోల్ చేసుకున్న తర్వాత వాటరు ఇలా కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత ఈ పిండి అంతా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. సో మనకి ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి. కొంతమందికి ఏమో గట్టిగా అయిపోతుంది, కొంతమందికి ఏమో జారుడుగా అయిపోతుంటుంది. సో పిండి ఇలా కలుపుకుంటేనే మనకు చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఇలా టచ్ చేస్తే లోపలికి వెళ్ళిపోవాలండి. సో పిండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ముద్దల్లాగా చేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనము పిండిని మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఇలా ఒత్తేసుకొని అది పొడిపిండి మీద పెట్టేసుకోండి. డిప్ చేసేయండి పొడిపిండిలో డిప్ చేయడం వల్ల పిండి పీటకు అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా చపాతీ కర్రతోటి నీట్గా మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నానండి. సో కొంచెం అలాగే మనము ట్రయాంగిల్ షేప్లో చేస్తూ ఉంటే చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే మనము మధ్యలో కూడా అటు సైడు ఇటు సైడు ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి, ఇంకా మెత్తగా వస్తాయి. తర్వాత మీరు చపాతీ చేసుకునేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా పూరీలు పొంగుతాయండి. నీట్గా ఇలా చపాతీలు చేసుకోవాలి. అంతేనండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకోండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత ఈ చపాతీ మనం చేసాం కదా, చపాతీలు ఈ పెనం మీద వేస్తూ అటు ఇటుగా ఆయిల్ వేసేసి నీట్గా కాల్చుకోండి. చూస్తున్నారు కదా, చపాతీలు ఎంతో చక్కగా ప్లఫీగా పూరీలాగా పొంగుతున్నాయి. చూడండి, మీరే చూస్తేనే అర్థమవుతుంది. సో ఇంట్లో మీకు రాని వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చపాతీ ఎంత చక్కగా పొంగుతుందో, పూరీలాగా పొంగింది కదా. అటు సైడు ఇటు సైడు 2 సైడ్స్ బాగా ఆయిల్ వేసుకొని చాలా చక్కగా దోరగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. అంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే చపాతీ రెడీ అయిపోతుంది.